హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అనే వాక్యాన్ని రివర్స్ చేస్తే సినిమాలందు ఉపేంద్ర సినిమాలు వేరయ్యా అనుకునే పరిస్థితి మొదటి నుంచుంది. కన్నడలో రూపొందిన ఓం చిత్రంతో ఉపేంద్రను తెలుగు ప్రేక్షకులు డైరెక్టర్గా గుర్తించారు. కన్నడలో శివరాజ్ కుమార్తో రూపొందించి హిట్ కొట్టిన ఉపేంద్ర తెలుగులో రాజశేఖర్ హీరోగా ఓంకారం పేరుతో తెరకెక్కించారు. అప్పటి వరకు వచ్చిన సినిమాల తీరు వేరు, ఉపేంద్ర చేసిన ఈ సినిమా వేరు అన్నట్టుగా ఫీల్ అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఆ సినిమాతో ఉపేంద్రకు ప్రత్యేక అభిమాన గణం మొదలైంది. ఆ తర్వాత అతని డైరెక్షన్లోనే కన్నడలో రూపొందిన ఉపేంద్ర వంటి సినిమాలు చూసి జనం పిచ్చెక్కిపోయారు. సినిమాలు ఇలా కూడా తీస్తారా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కూడా ఆ తరహాలోనే కొన్ని సినిమాలు చేశాడు ఉపేంద్ర. ఆ తరహా సినిమాలు ఉపేంద్ర తప్ప మరొకరు నిస్సందేహంగా చేయలేరు అనేంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అతను చేసే సినిమాలు టైటిల్ దగ్గర నుంచి కాన్సెప్ట్ వరకు అన్నీ డిఫరెంటే. అయితే ఈ మధ్య కాలంలో అతని నుంచి అలాంటి సినిమా రాలేదు. తాజాగా యుఐ ది మూవీ అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. ఉపేంద్రలోని మ్యాడ్నెస్ని మరోసారి చూపించబోతున్నాడని ట్రైలర్ చూస్తేనే అందరికీ అర్థమైంది. అసలు ఈ సినిమా ఏ కాన్సెప్ట్తో తెరకెక్కించాడు, సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ ఏంటంటే, మీరు తెలివిగల వాళ్ళైతే వెంటనే థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోండి. సినిమా మొదలవ్వగానే కనిపించే ఫస్ట్ కార్డ్ ఇదే. ఆ తర్వాత మూర్ఖులైతేనే ఈ సినిమాను పూర్తిగా చూడండి. మూడో కార్డ్, తెలివైన వాడు మూర్ఖుడుగా కనిపిస్తాడు, మూర్ఖులు తెలివైన వారిగా నటిస్తారు అంటూ ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అనేది ముందుగానే రివీల్ చేశాడు. అయినా ఉపేంద్ర గతంలో చేసిన సినిమాలు ఎంత పిచ్చిగా ఉన్నా ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. ఆ కారణంగానే థియేటర్ నుంచి బయటికి వెళ్లకుండా తాము కూడా తెలివి తక్కువ వాళ్లమే అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు ప్రేక్షకులు. సాధారణంగా ఉపేంద్ర సినిమాలు ఒక పట్టాన అర్థం కావు. దానికి పరాకష్టంగా యుఐ చిత్రాన్ని చెప్పొచ్చు. సినిమా చూసిన తర్వాత ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అర్థం చేసుకోండి అనే విధంగా అతని సినిమా ఉంటుంది. అయితే ఈ సినిమాను మాత్రం ఉపేంద్ర పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తేనే అర్థమవుతుంది అని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. రాజ్యాలు ఏలుతున్న దొంగల్ని ఒక దారిలో పెట్టేందుకు సత్య వస్తాడు. అలాగే నెగిటివ్ షేడ్స్లో ఉన్న కల్కి కూడా వస్తాడు. అధికారాన్ని చేజిక్కించుకొని రాక్షసంగా మారతాడు. అసలు వీరిద్దరెవరు, ఎవరి మీద ఎవరు ఆధిపత్యాన్ని తీసుకున్నారు, చివరికి మంచి గెలిచిందా చెడు గెలిచిందా అనేదే కథ. అయితే ఇదే విధంగా ఇది కథ అని చెప్పలేని విధంగా ఈ సినిమా ఉంటుంది. సినిమా ఎలా ఉందంటే, సినిమా మొదటి 15 నిమిషాలు చివరి 15 నిమిషాలు తప్ప మిగతా సినిమా అంతా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఇక హీరోయిన్ అనే క్యారెక్టర్ ఉండాలి కాబట్టి ఉందేమో తప్ప ప్రాధాన్యం అనేది ఉండదు. ఇక పాటల విషయానికి వస్తే ఏది అర్థమయ్యేలా ఉండదు. సినిమాలో పొలిటికల్ సెటైర్లున్నాయి. పరోక్షంగా కొన్ని పార్టీలను విమర్శించాడు. గతంలో అతని డైరెక్షన్లోనే వచ్చిన సూపర్ చిత్రంలో 50 సంవత్సరాల క్రితం ఇండియా ఇలా ఉంటుంది అని అమెరికా తరహాలో చూపించాడు. ఈ సినిమా విషయానికి వస్తే దానికి పూర్తి భిన్నంగా ఇండియా నాశనం అయిపోయింది అన్నట్టు చూపించాడు. ముందు నిన్ను నువ్వు తెలుసుకో, ఆ తర్వాత చుట్టూ ఉన్న సమాజంలోని అవకతవకల్ని అలాగే ప్రకృతిని సంరక్షించు, అది నిన్ను కాపాడుతుంది. ఈ 3 అంశాలను ప్రధానంగా తీసుకొని ఈ సినిమా చేశాడు. నటన పరంగా ఉపేంద్రకు మంచి మార్కులే పడతాయి. మిగతా నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక టెక్నికల్గా సినిమా చాలా రిచ్గా ఉందని చెప్పొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా చూడాలంటే మనకు 2-3 బుర్రలు ఉండాలన్నది అర్థమవుతుంది. ఉపేంద్ర సినిమాలను చూసేందుకు ఇష్టపడేవారు నిరభ్యంతరంగా థియేటర్కి వెళ్ళొచ్చు. కానీ అందులో ఎంతమందికి ఈ సినిమా అర్థమవుతుంది అనేది $1,000,000 క్వశ్చన్.